అయితే రొయ్యల చెరువుల వల్ల పర్యావరణం ధ్వంసమవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవా? ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతుంటే ఉపేక్షించటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాల సహకారంతోనే అర్ధరహితంగా ఆక్వా సాగు జరుగుతోందా? ఆక్వా సాగుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి? గ్రామాల్లో ఆక్వా సాగు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? ఇలాంటి విషయాలను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అయితే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ లీడర్, ప్రొఫెసర్ బయ్యప్రెడ్డి గారు, ఎన్విరాన్మెంటలిస్ట్, అండ్ రోహిత్ గారు హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. రోహిత్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. రోహిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తోంది? అంటే ఎటువంటి రూల్స్ పాటించాలి? అంటే ఈ అవేర్నెస్ అందరికీ అవసరం అంటారా? ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు అవసరం అనేది ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తాను నేను. మామూలుగా మన ఆక్వా ఉత్పత్తుల్లో దేశవ్యాప్తంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక టన్ను ఆక్వా ఉత్పత్తులు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి అంటే అందులో 3.5 క్వింటాలు మన కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు దీని కారణంగా మన దగ్గర ముఖ్యంగా 4 జిల్లాలలో ఆక్వా ఉత్పత్తి చాలా ఆక్వాకల్చర్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలు, ఈ 4 జిల్లాలనే ఆక్వాకల్చర్ కి హబ్స్ గా తయారైనాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఆక్వాకల్చర్ కి సంబంధించి 2 రకాలు ఉన్నాయండి. మన తీర ప్రాంత ఆక్వాకల్చర్, కోస్టల్ ఆక్వాకల్చర్ అంటాం, ఇన్లాండ్ ఆక్వాకల్చర్. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు. రొయ్యల చెరువులు ఉప్పు నీటిలో పెరుగుతాయి కాబట్టి తీర ప్రాంత ఆక్వాకల్చర్ రొయ్యల చెరువులుగా, చేపలు మంచినీటిలో కాబట్టి ఇన్లాండ్ ఆక్వాకల్చర్ ని చేపల చెరువుగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనకి కోస్టల్ ఆక్వాకల్చర్ సంబంధించి మనకు ఒక కేంద్ర సెంట్రల్ లెజిస్లేషన్ ఉంది, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఉంది. ఇన్లాండ్ ఆక్వాకల్చర్ సంబంధించి 2020 వరకు మనకు జీవోలు ఉండే. 2020లో అప్పుడు చట్టం తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. దీని ప్రకారం ఆ చట్టాలు చూసుకుంటే ఆ చట్టాలు యాక్చువల్ గా మంచి చట్టాలు. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ 2005 కానీ, సిఏఏ 2005 కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీఎస్ఏడిఏ 2020 కానీ, దే ఆర్ వెరీ గుడ్ యాక్ట్స్ యాక్చువల్లీ. మనకు అందులో ఎక్కడ తవ్వాలి, ఎక్కడ తవ్వకూడదు, ఇటువంటి నియమాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఉన్నాయి. మనకు చాలా స్పష్టంగా అందులో మనం ఇసుక భూముల్లో తవ్వకూడదు, లేకపోతే తీర ప్రాంతంలో కనీసం పోర్ట్ హై టైడ్ లైన్ అంటారు, హై టైడ్ లైన్ నుంచి 2000 మీటర్ల వరకు తవ్వకూడదు. ఇలాంటి నియమాలు చాలా బాగున్నాయి. ఇన్లాండ్ ఆక్వాకల్చర్ లో కూడా మనకు కేవలం చౌడు భూముల్లోనూ పనికిరాని భూముల్లో మాత్రమే తవ్వాలి, పంట పొలాల మధ్య తవ్వకూడదు, ఊరికి పక్కనే తవ్వకూడదు, సామూహిక ప్రదేశాలు అంటే మన గుడి, బడి, శ్మశానం గట్రా ఇలాంటి వాటిల్లో తవ్వకూడదు. ప్లస్ ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ చేశారు. అది 2016-17లో మొదలైన ప్రాసెస్ 2020-21 కంప్లీట్ అయింది. ప్రతి ఊర్లో ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ చేశారు. కేవలం ఆక్వాజోన్ లో మాత్రమే వ్యవసాయం మనకి ఆక్వాకల్చర్ చేయడానికి వీలు ఉంది. నిన్న యాక్చువల్ జరిగిన ఘటన, వాళ్ళు నాన్ ఆక్వాజోన్ లో చేపల చెరువులు తవ్వబోతుంటే కుర్రవాడు వెళ్ళి అడ్డుకున్నాడు. అది కంప్లీట్లీ ఇల్లీగల్. వాళ్ళు ఇల్లీగల్ పని చేస్తా లేదు, మీరు చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పిన కుర్రోడి మీద దాడి చేసిన ఘటన నిన్నది. కానీ మనకి చట్టాలన్నీ చూస్తే కనుక ఈ చట్టాలన్నిటికీ మనకి అథారిటీ మత్స్యశాఖ ప్రభుత్వం. వాళ్ళు ఏ విధంగానే ఈ చట్టాలు పాటిస్తున్నట్టు కానీ, ఈ చట్టాల అమలుకు కానీ పనిచేస్తున్నట్టు ఎక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అక్రమ ఆక్వా చెరువుల్ని రెగ్యులరైజ్ చేసి రావడం చేస్తూనే ఉన్నారు. ఇది మనం చెప్పడం కాదు. మొన్న ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో రొయ్యల చెరువుల గురించి ఎన్జిటిలో స్థానికులు కంప్లైంట్ చేస్తే 2020లో ఎన్జిటి ఒక కమిటీ వేసింది మొత్తం దీని గురించి స్టడీ చేయమని. ఎన్జిటి నివేదికలోని అన్ని పేర్కొన్నారు. ఇంకో సమస్య ఏంటంటే మన దగ్గర ఆక్వాకల్చర్ ఎంత ఉందని కూడా లేదు. ఇప్పుడు మనకి ఉదాహరణ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా సాగు 39,000 ఎకరాలు అన్నారు. కానీ ఇందాక చెప్పిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి నివేదిక ప్రకారం కేవలం చేపల చెరువులు 44,000 ఎకరాలు ఉన్నాయి, రొయ్యల సాగు 20,000 ఎకరాలు ఉంది. అధికారికంగా వాళ్ళు చెప్పింది 64,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది 39,000. మేము దీని మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం బట్ మాకు అర్థమైంది వాళ్ళకి ఇవి కూడా చాలా తక్కువ నెంబర్లు అని. కొన్ని లక్షల ఎకరాల్లో ఉంది. ప్రభుత్వం కేవలం 1000 ఎకరాల్లో చెప్తుంది, కానీ లక్షల ఎకరాల్లో ఉంది. ఎన్జిటి బయట పెట్టిన అనేక లొసుగులు చాలా ఉన్నాయి. నేను జస్ట్ 1-2 చెప్తాను అంతే. మనకి చెరువు మనకి ఉండాల్సిన దూరం ఉండ పాటించకుండా చేయటం, చెరువు నుంచి మురుగునీటి పారుదల లేకుండా మొత్తం చెరువు అంతా ఆక్వాకల్చరే చేయడం. ఎందుకంటే చెరువులు 60% విస్తీర్ణంలో మాత్రమే
చేపలు కానీ రొయ్యలు కానీ వేసి మిగతా దాన్ని పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ వీటికి వాడాలి, కానీ చెరువు మొత్తం చేస్తారు. అంతేకాకుండా మంచినీటి ఆక్వా చెరువులు పర్మిషన్ తీసుకుని అక్కడ ఉప్పు నీటి షింప్ ఫార్మింగ్ చేస్తారు. అండ్ షింప్ ఫార్మింగ్ వెరీ వెరీ పొల్యూటింగ్. షింప్ కానీ మనం ఎవ్వరం అసలు షింప్ ఫార్మింగ్ చేయొద్దు, ఆక్వాకల్చర్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ మనకి చాలా మంచి ప్రోగ్రెసివ్ చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాలకు అనుగుణంగానే చేయాలి, అప్పుడే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అనేది కుదురుద్ది. కానీ ఇప్పుడు ఏమైంది మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు యాంటీబయోటిక్ వాడకాల గురించి ఐరోపా సంస్థలు అభ్యంతరాలు పెట్టడం, ఎక్కడ ప్రభుత్వం ఆ షాపుల మీద వీటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంటది. ఆక్వాకల్చర్ లో విపరీతమైన కెమికల్స్ వాడటం, యాంటీబయోటిక్స్ వాడటం, వీటన్ని వాడటం కారణంగా ముఖ్యంగా భూగర్భ జలాలు విపరీతంగా దెబ్బతింటం మొదలెట్టినాయి. నమ్మకపోవచ్చు, కృష్ణా జిల్లా లాంటి అభివృద్ధి చెందిన జిల్లా నుంచి పనులు లేక బయట ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. గుడివాడ తాలూకాలో, గుడివాడ తాలూకా అంటేనే చాలా అభివృద్ధి చెందిన ప్రదేశం. ఈ ఆక్వా చెరువుల కారణంగా గుడివాడ తాలూకా నుంచి పనులు లేక ఊళ్ళల్లో డిస్ట్రెస్ మైగ్రేషన్ అంటారు, ఇన్వాలంటరీ డిస్ట్రెస్ మైగ్రేషన్. దాని కారణంగా ఊళ్ళలో పనులు లేక వెళ్ళిపోతున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఆక్వా చెరువుల వల్ల వ్యవసాయ ఎంప్లాయ్మెంట్ పోవటమే కాక తాగునీటికి సాగునీటికి భూగర్భ జలాలు కలుషితం అవటమే కాకుండా అంటే ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుందేమో కదండి. ఏంటి మేడం? ఎయిర్ పొల్యూషన్ అండి. ఎయిర్ పొల్యూషన్ కొంచెం తక్కువే, కానీ మన దగ్గర వాటర్ పొల్యూషన్, సాయిల్ అంటే పొల్యూషన్. అక్కడ చేపలు చనిపోవటం కానీ దా స్మెల్ కానీ అంటే మన హెల్త్ కూడా చాలా ప్రమాదమేమో కదండి. చాలా హ్యూజ్ హెల్త్ ఇష్యూస్ అండి. ఆక్వాకల్చర్ మనకి పెద్ద పెద్ద రిసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. ఆక్వాకల్చర్ అన్మిటిగేటెడ్ ఆక్వాకల్చర్ వల్ల జరిగే నష్టాల గురించి పెద్ద పెద్ద స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మన గోదావరి జిల్లాలో, మన కృష్ణా జిల్లాలో దీని ప్రభావం మనం ఇప్పుడు చూస్తాం మొదలు పెట్టాం. ఇంకో 5-10 అయితే అసలుకి ఈ ప్రాంతాలు పూర్తిగా చౌడు బారిపోయే ప్రమాదం మనం చెప్పట్లా, మనం ఫియర్ మాంగరింగ్ చేయట్లా, చౌడు బారిపోయే అవకాశం పూర్తిగా ఉంది ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజారోగ్యానికి కానీ దీనివల్ల. ప్లస్ మన రాష్ట్రంలో అత్యధికంగా డెన్స్లీ పాపులేటెడ్ జిల్లాలు ఇవి. గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా కానీ చాలా డెన్స్లీ పాపులేటెడ్ జిల్లాలు, చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ మనుషులు ఉంటారు ఇక్కడ. అటువంటి చోట ఇటువంటి దాన్ని అసలు ఎటువంటి గార్డ్ రైల్స్ లేకుండా, ఎటువంటి రెగ్యులేషన్ లేకుండా, ఉన్న చట్టాలను కూడా పట్టించుకోకుండా దీన్ని ఎంతవరకు మనం ఇలా ప్రోత్సహించుకుంటూ వెళ్తాం విదేశీ మార్గ ద్రవ్యం పేరు మీద. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ దీని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు. నిన్నటి ఇప్పుడు ఏకంగా గొడవలు అయ్యే పరిస్థితి వచ్చింది. నిన్న జరిగింది కేవలం ఒక ఘటన. ఇటువంటి ఘటనలు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే కొన్ని చాలా ఘటనలు జరిగినాయి. ఇలా ఎన్నో ఊళ్ళలో గొడవలు, వివిధ వర్గాల మధ్య గొడవలు. ఇప్పుడు వీటి కారణంగా పూర్తిగా దెబ్బతినేది కూడా బలహీన వర్గాల వాళ్ళే, భూమి లేని దళితులు కానీ మత్స్యకారులు కానీ. ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళ పొలాలు తీసుకుని ఇవన్నీ చేసేది. తీర ప్రాంతంలో మత్స్యకారులు అనాదిగా వాడుకుంటున్న సామూహిక భూముల్ని అక్రమంగా రొయ్యల చెరువుగా మార్చడం, లేకపోతే గ్రామంలో దళితులు కొన్ని ఏమైనా పొలాలు చేసుకుంటే, లేకపోతే పొలాలు లేకపోయినా కూడా వాళ్ళ కాలనీల పక్కన ఇవన్నీ తవ్వటం. దీని కారణంగా బలహీన వర్గాలే పూర్తిగా దెబ్బతింటాయి. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టి మన ఆక్వాకల్చర్ అంటే ఇప్పుడు అతన్ని అంత ఘోరంగా అంటే అంత దాష్టికాన్ని ఆ అబ్బాయి మీద ప్రదర్శించడాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే నిజంగా వాళ్ళు రైతులేనా అంత చెట్టుకి స్తంభానికి కట్టేసి కొట్టడం అన్నది? అంటే ఒక కోర్టులో అతను పిటిషన్ వేశాడు, పిటిషన్ కోర్టు ఆ చెరువులు అక్రమంగా తవ్వొద్దు అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు అలా చేయటాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది చాలా సార్లు జరుగుతుందండి. హైకోర్టు ఇచ్చింది, మన దగ్గర చాలా తీర్పులు ఉన్నాయి. ఎన్జిటి తీర్పునే ప్రభుత్వం అమలు చేయాలి. ఇందాక నేను చెప్పిన ఎన్జిటి నివేదిక 2022 ఎన్జిటి తీర్పు ఇచ్చింది అక్రమ రొయ్యల చెరువులన్నీ పూర్తి చేయమని. ఈ రోజు వరకు ప్రభుత్వం చేయాల. మొన్నటికి ఎన్జిటి అంటే మీరు కనుక ఇప్పుడు అమలు చేయకపోతే మీ మీద కోర్టు ధిక్కారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు కొంచెం ముందుకు కదిలారు. కొంచెం ముందు కదిలి నీకు 10 మన స్కేల్ ఆఫ్ 10 తీసుకుంటే అందులో స్కేల్ ఆఫ్ 2 or 3 మాత్రం ఇప్పటికీ పనిచేశారు. వీళ్ళు ఏంటంటే ఆక్వాకల్చర్ అనేది చాలా రెమ్యూనరేటివ్ అయింది, అయినా ఎవడోచి మనం ఆపేది ఏంటి, మనం ఎక్కడ తవ్వితే ఏంటి అనే ఒక పూర్తి చట్ట విరుద్ధమైన భావం తప్ప ఇందులో ఏమీ లేదు. రైట్ రోహిత్ గారు, ఒకసారి బయ్యపు రెడ్డి గారితో మాట్లాడండి. చట్టం ప్రకారం ఎక్కడ తవ్వడానికి లేదు అన్నారు. రైట్, బయ్యపు రెడ్డి హైకోర్టు చెప్పింది, కుర్రాడు చెప్పాడు. రైట్ అండి.